చైర్మన్గా ఎన్నికయ్యారు. ఇది ఫస్ట్ సారా లేకపోతే గతంలో ఇంత ముందుకు చేసిరా? ఇదే ఫస్ట్ సార్, ఇదే ఫస్ట్. ఓకే. గతంలో వేరే మా చిన్నాయన అనేది మా సంవత్సరం సొసైటీ ఏర్పడి దాదాపు 38 సంవత్సరాల పైచిలుకు అవుతున్నది. వేరే మా దాదాపు ఒక 40 కుటుంబాల దాకా ఉంటాయి మా పద్మశాలి కుటుంబాలు. గత 84లో 86లో దీన్ని ప్రస్తుతం తయారు చేసినాము సొసైటీ. గిట్టుబాటు అవుతుంటుంది. ఓ సేర్ దగ్గర తెచ్చిన మెటీరియల్ తెచ్చి చేసిన అంతే గిట్టుబాటు అవుతుంటుంది. కాబట్టి మాకు దగ్గర పెట్టుబడి లేక ఇప్పుడు ఒక మొగ్గ నడవాలంటే ఒక దాదాపు రన్నింగ్ నడవాలంటే మించు ఎంత లేదైనా 80,000 నుంచి ₹1,00,000 కావాలి. ఇప్పుడు సార్ వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఒక ₹1,00,00,000 ఫండ్ వస్తుంది. సో అంటే ఆ ఫండ్ నాయకుల వరకే మింగుతున్నారు, చేనేత కుటుంబానికి ఆ ఫండ్ అందట్లేదనే ఒక అపోహ అవుతుంది. ఇప్పుడు నిజమా సార్? అది సాధ్యమైనంత వరకు అయితే కొంచెం వరకు నిజమే. కాకపోతే పెద్ద సొసైటీలు, పెద్ద గ్రామస్తులు అటువంటి ఊర్లో పద్మశాలి కులాస్తులు ఎక్కువ ఉన్న దగ్గర వాళ్ళ సొసైటీలు వాళ్ళ గ్రామానికి సంబంధించిన వాళ్ళు కొంచెం నాయకులను పట్టుకుని కొంత వస్తే మీరు ఒకసారి ప్రభుత్వానికి మేము తెలియజేస్తాకే తప్ప మాకు కూడా చేనేత భరోసా, ఈ రైతు బంధు అన్నీ ఎట్టేస్తారు. చేనేత బంధు, చేనేత బీమా అంటే ఆల్రెడీ బీమా అయితే ఇప్పుడైతే ప్రకటించింది. దాన్ని కూడా ఇప్పుడు 5 లక్షలకు ఉన్నదాన్ని 10 లక్షలు చేయాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. సార్ మరి ఏపూర్ గ్రామంలో ఎందుకు సార్ ఎన్నికలు లేవు? ఎప్పుడు ఏకగ్రీవం కావడానికి కారణం ఏంటి? అంటే ఒకే కుటుంబం నుంచి నాయకత్వం ఉండాలనా లేకపోతే వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వద్దా? ఎలక్షన్ అనేది ఇంతవరకు మేమే పెట్టుకోలేదు. ఎవరికి మేమే ఇప్పుడు అధికారం ఉన్న వాళ్ళే తినాలి. ఆల్రెడీ అన్ని వర్గాలకు మా దగ్గర ఉన్న అన్ని కుటుంబాలకు సొసైటీ